సెకండ్ క్వెషన్. ద ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ అని చెప్పి ఈ విధంగా ఇచ్చారు. A2, -3 అండ్ B5, 6 ఇన్ ద రేషియో. అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయిన లైన్ సెగ్మెంట్‌ని ఇది ఎక్స్ యాక్సిస్ అని అనుకుందాం. అదేంటి వెర్టికల్‌గా ఉండేది వై యాక్సిస్ కదా అని అంటారేమో. సో, మనం వెర్టికల్‌గా ఉండేది కంపల్సరీగా వై యాక్సిసే అనుకోవాలి అన్నట్టు ఏం కాదండి. సో, మనం అక్కడ దేనితో డెనోట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ ఈ లైన్ సెగ్మెంట్‌ని ఏ రేషియోగా డివైడ్ చేస్తుంది? అంటే మనం రేషియో 10థ్ క్లాస్‌లో చేస్తాం కదా! M1:M2 అనుకోని ఆ విధంగా. ఓకే. దీనికి సంబంధించి 10థ్ క్లాస్‌లో అయితే మనం ఎలా చేస్తామండి, ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ తీసుకొని, ఆ పాయింట్ వీటిని M1:M2 రేషియోగా డివైడ్ చేసింది అని అనుకోని మనం ప్రొసీడ్ అవుతాం. బట్ దట్ ఈస్ ద లెంతీ ప్రాసెస్. ఇక్కడ మీకు ఫార్ములా ఏంటంటే, ఒక లైన్ సెగ్మెంట్‌ని ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోగా డివైడ్ చేసింది అని అన్నప్పుడు మీరు ఫార్ములా -y1:y2 యూజ్ చేయాలి. అంటే ఇది x1, y1 ఇది x2, y2 ఆ విధంగా చూసుకుంటే y1 అంటే -3:y2 అంటే 6. సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండీ. 3:6 అంటే 3/6 అని. అంటే 1/2 అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది.